రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు. తాడేపల్లిలో నిన్న ఉదయం పూడి శ్రీహరి అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేసిన 33 గంటల తర్వాత కోర్టుకు తీసుకువెళ్తున్నారు. ఇవాళ ఉదయం శ్రీహరికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి అన్న నిబంధన ఉంది. అయినా కూడా దాన్ని తొంగలోకి తొక్కి పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ప్రధానంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఏదో విధంగా ఇబ్బందులు పెడుతూ తప్పుడు కేసులతో వేధింపులు గురి చేస్తుంది. దీనిలో భాగంగానే సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి పైన తప్పుడు కేసు నమోదు చేస్తూ కేసుకు సంబంధించి నిన్న ఉదయం 8 గంటలకి అదుపులో తీసుకున్నటువంటి కుప్పం పోలీసులు 33 గంటల తర్వాత మరొకసారి మళ్ళీ వైద్య పరీక్షల నిమిత్తం కుప్పం ప్రాంతీయ వైద్య కళాశాలకు కుప్పంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన తీసుకురావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి మళ్ళీ నేరుగా కుప్పంలో ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. మరొకసారి రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇక్కడ కుప్పంలో ఉన్నటువంటి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి సోషల్ మీడియా పోస్ట్ కి సంబంధించి కేసులో భాగంగా తప్పుడు కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి A2 నిందితుడిగా చేర్చడం జరిగింది. నిన్ననే ఈ కేసుకు సంబంధించి రాప్తాడ్ నియోజకవర్గానికి సంబంధించి గిరీష్ కుమార్ రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అతని పైన కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ కూడా, సెల్ఫ్ బాండ్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. A2 నిందితుడిగా పూడి శ్రీహరిని చూపిస్తూ కేసుకు సంబంధించి కోర్టు హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల నిమిత్తం కుప్పంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి నేరుగా కుప్పం జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. థ్యాంక్ యూ మూర్తి.